తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం దయచేసుకుంటానండి. యేసుక్రీస్తు దివ్యమైన శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అంశముల పరంపర జరుగుతుంది. ఈ ఆదివారం మరొక ప్రత్యేకమైన ఆదివారం. ఏం ఆదివారం అనగా మత దిద్దుబాటు ఆదివారం. ఇంగ్లీష్లో రిఫర్మేషన్ సండే. ఈ నెల 31వ తేదీన మన యొక్క సంఘ సంస్కర్త రిఫార్మర్ మార్టిన్ లూథర్ గురువర్యులు 1717వ సంవత్సరంలో అక్టోబర్ 31వ తేదీన ఒక చారిత్రాత్మక సంగతి చేశారు. ఆ చారిత్రాత్మక సంగతి చారిత్రక సంగతిగా మనం బంధించబడింది. ఏంటి ఆయన గారు చేసినటువంటి పని అంటే, ఆయనకు సంఘములో నచ్చనివి, ఆయన వ్యతిరేకించినటువంటివి కొన్ని తీసుకొని విట్టెన్బర్గ్ అనేటువంటి దేవాలయపు తలుపులకు ఆయన బిగించారు. మనందరికీ చరిత్ర తెలుసు. నేను అందుకే చరిత్ర జోలికి ఈరోజు నేను వెళ్ళటం లేదు. ఆ రోజున మార్టిన్ లూథర్ గారికి చాలా సవాళ్ళు ఉన్నాయి. ఆ సవాళ్ళు ఆ దినం ఉన్నటువంటి సమస్యలను బట్టి ఆ దినం ఆయన ఆ రీతిగా సంఘ సంస్కరణ గావించారు. ఆ విధంగా చూసుకుంటే బైబిల్ గ్రంథంలో ఎన్నో సంస్కరణలు జరిగాయి. దేవుడే ఈ లోకానికి దిగి వచ్చి ఆయన సంస్కరణ చేసుకున్నాడు. రాజులు సంస్కరణలు చేశారు, యాజకులు సంస్కరణలు చేశారు, పెద్దలు సంస్కరణలు చేశారు. ఈ విధంగా అనేక మంది సంఘ సంస్కరణలు, రాజ్య సంస్కరణలు చేశారు. హెజ్కియా రాజు సంస్కరణలు చేశారు. ఆ విధంగా ఎంతో మంది రాజులు. ఆ తరువాత ఆయన కుమారుడు మనస్సే మొదట్లో పాపంలో పడిపోయినా తరువాత దేవునిలోకి వచ్చి ఆయన కూడా కొన్ని సంస్కరణలు చేశారు. ఆయన కుమారుడు ఆమోను, మరి ఒక పేరైనటువంటి ఆమోసు, ఆయన గారు బహుఘోరంగా ప్రవర్తించి వారి తండ్రి గారు చేసినటువంటి సంస్కరణలన్నీ కూడా రక్కతోవ పట్టించాడు. ఇక ఆ తరువాత మరొక వ్యక్తి, ఆయన గారి కుమారుడు వస్తాడు. ఆయన పేరే జోసియా. ఇది మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మొదటి పాఠ్య భాగంలో ఉన్నది. దానికి
చదవక పూర్వం మనము ఈ దినం యొక్క అంశాన్ని మనము క్షుణ్ణంగా మనము తెలుసుకున్నాం. ఇక ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది, రీడిస్కవరింగ్ అండ్ రీలివింగ్ ద ఫెయిత్. రీడిస్కవరింగ్ అండ్ రీలివింగ్ ద ఫెయిత్. ఇక్కడ ఇంగ్ రెండింటికి కూడా ఇంగ్ ఫార్మ్స్ ఉన్నాయని చెప్పి ఇవి ఏవో వర్బ్స్ కాదండి, దే ఆర్ నౌన్స్, దే ఆర్ జెరండ్స్. రీడిస్కవరింగ్, ఇక్కడ రీ అనే మాటలో లోతైనటువంటి అర్థం ఉంది. రీ అంటే మరలా, మరలా. మరలా అంటే అర్థం ఏంటి? మరలా అనేటువంటి సందర్భం ఎందుకు వచ్చింది? ఒకసారి ఫెయిల్ అయింది కాబట్టి. రెండోసారైనా, మూడోసారా, ఏమో నాలుగోసారైనా, ఎన్నోసార్లు మనకు తెలియదు. మరలా 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 మరలా. రీడిస్కవరింగ్ అనగా ఈ డిస్కవరీలో, ఈ కనుగొనటంలో మనం అనేక మార్లు విఫలం చెందాం కనుకనే ఇక్కడ అంశంలో మరలా మరలా అనే మాట ఇవ్వబడింది. తర్వాత రీలివింగ్ అనేటువంటి మాట కూడా ఇక్కడ రెండవ ఫ్రేస్లో ఇవ్వబడింది. రీలివింగ్ అంటే జ్ఞాపకం చేసుకోవటం. ఏ జ్ఞాపకం చేసుకోవటం? చాలా కాలంగా మర్చిపోయిన దాన్ని, వదిలేసిన దాన్ని, పెడచెవిన పెట్టిన దాన్ని, కొంతకాలం ఆరాధించి దూరం వెళ్ళిపోయినటువంటి దాన్ని, విడిచిపెట్టి కలుసుకున్నటువంటి దాన్ని గుర్తు చేసుకోవడం. ఆ గుర్తు చేసుకోవటం అనేది ఒక కాన్సెప్ట్. అగైన్ ఇట్స్ నాట్ ఎ వర్బ్. అది కూడా క్రియ కాదు. ఇక్కడ రిఫర్మేషన్ అనేది ఒక క్రియగా మనం తీసుకోవటం లేదు. రిఫర్మేషన్ అనేది ఒక చరిత్రగా తీసుకోవటం లేదు. ఈ దినం అట్లీస్ట్ ఈ సర్మన్ వరకు, ఈ ప్రసంగం వరకు. నో, ద రిఫర్మేషన్ యాజ్ ఎ కాన్సెప్ట్, ది రీడిస్కవరింగ్ యాజ్ ఎ కాన్సెప్ట్, ది రీలివింగ్ యాజ్ ఎ కాన్సెప్ట్, ఇవన్నీ కూడా ఒక భావాలు, లోతైనటువంటి భావాలు, గమ్యములు. ఈ విధంగా వీటిని మనం తీసుకుంటాం. అనగా మన విశ్వాస యాత్రలో మనకు గమ్యము ఉంది. ఈ గమ్యము ఏ విధంగా మనం చేరుకుంటామంటే మరలా 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 ఈ విశ్వాసాన్ని సంధించడం ద్వారా, పునఃసంధానం చేసుకోవడం ద్వారా మనము ఈ యొక్క సంస్కరణ మనలోనే ప్రారంభిస్తాం. మన కొరకు సంస్కరణ ప్రారంభిస్తాం. సింపుల్గా చెప్పాలంటే మనం మారాలి. సింపుల్గా చెప్పాలి. సో మనకు సంస్కరణ చేసుకుంటాం. దీనికి తెలుగులో మన పెద్దలు ఇచ్చినటువంటి ఈ అంశము ఈ విధంగా ఉంది. విశ్వాస జీవితంలో వినూత్న పరిశోధన అంటే మనందరం తెలుసు, రీసెర్చ్. అక్కడ కూడా రీ అనే మాట ఉంది. రీ అంటే మరలా, సర్చ్ అంటే ప్రయత్నం, వెతుకులాట. రీసెర్చ్ అంటే ఉన్నదాన్నే పరిశోధించడం. పరిశోధన ఉన్నదాన్నే మరలా వెతకటం. అంటే విశ్వాస జీవితంలో ఇప్పటికే మీ దగ్గర ఒక స్థాయి, మీ దగ్గర స్థితి, మీకు ఒక గమ్యం ఇప్పటికీ ఉన్నది. దానిని నీవు పరిశోధన చేసుకుంటున్నావు. అది కూడా సంస్కరణ అనేటువంటి కోణంలో. సంస్కరణ అంటే ఏంటంటే ఒక్క మాటలో, సింపుల్గా, చాలా లోతుగా, ఇంకా పచ్చిగా చెప్పాలంటే
పారబెట్టి తవ్వేయటం సంస్కరణ. అది సంస్కరణ అంటారు. పరిశోధన తిరిగి నూతనముగా బ్రతుకుట. ఈ తెలుగు ట్రాన్స్లేషన్ ఎందుకో నాకైతే నాకు రుచించలేదు, కానీ రీలివింగ్ అనగా జ్ఞాపకం చేసుకుంటా. దేవుని బిడ్డ, ఈ విధంగా మనము ఈ యొక్క దిద్దుబాటు ఆదివారము దేవుని సన్నిధానమందు మన అంశాన్ని మనము పరిగణిస్తాం. నాట్ యాజ్ వర్బ్స్ బట్ యాజ్ కాన్సెప్ట్స్. We derive it. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి ఆలోచన లైక్ పాయింట్ ఏమనగా, మొదటి పాఠ్య భాగంలో రాసిన విధంగా సుదీర్ఘ కాలము నుండి దేవుని వాక్యమును విడిచిపెట్టితమని అంగీకరించి అన్ని రంగాలలో పరిపూర్ణము మరలా సాధించడం. మళ్ళీ చదువుతాను. సుదీర్ఘకాలం నుండి దేవుని వాక్యమును విడిచిపెట్టితమని అంగీకరించి అన్ని రంగాలలో అందరి ద్వారా పరిపూర్ణ మార్పు సాధించుట. ఈ మాటలు అక్షరాల ఎక్కడ ఉన్నాయంటే మొదటి పాఠ్య భాగంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ మాట చెప్పక పూర్వం, లేక ధ్యానం చేసుకోక పూర్వం ఒకసారి ఈ సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయం. దినవృత్తాంతములు 34వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి వచనం నుంచి నేను చదువుతాను. యోషియా, ఇంగ్లీష్లో జోసియా, ఏల ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరం ఏలిను. ఎన్ని సంవత్సరాలకు రాజు అయ్యాడు? 8 సంవత్సరాలకు రాజు అయిపోయాడు. ఎందుకు అయ్యాడంటే వాళ్ళ నాన్నగారు అమోన్ అనేటువంటి ఆయన అకాల మరణం చేత ఈ రాజ్యం అంతా కూడా ఒక రాజుగారి కోసం ఎదురు చూశాడు. కనుక చిన్నవాడైనా పర్వాలేదు, మాకు రాజకుమారుడు, రాజపుత్రుడే మాకు రాజు కావాలని చెప్పి అమాంతంగా 8 సంవత్సరాల పాలు ఉండి రాజుగా అభిషేకం చేసుకొని వారు రాజుగా ఏర్పాటు చేశారు. ఇది నేను అంటే అక్కడ తర్వాత ఉన్నటువంటి మాటలు చూడండి. అతడు 2వ వచనంలో, అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా మన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించాడు. కుడికైనను ఎడమకైనను అనేది హీబ్రూ లాంగ్వేజ్ లో ఒక ఇడియం అంటే తొలగటం లేదు, తిన్నగా వెళ్తున్నాడంట ఈ యోషియా అనేటువంటి రాజు. ఆయన మార్గము తిన్నగా ఉంది, ఆయన గమ్యము తిన్నగా ఉంది. ఇక్కడ ఆయన ఏం చేశాడంటే 3వ వచనం చివరి భాగంలో 12వ ఏట ఉన్నత స్థలములు అడగొట్టాడు. ఉన్నత స్థలాలు అంటే ఏంటంటే ఈ బయలు దేవతల స్తూపాలు, అషేరా దేవతల స్తూపాలు, లేకపోతే వాళ్ళ పితరులు ఐగుప్తులో ఉన్నప్పుడు అక్కడి నుంచి అరువు తెచ్చుకున్నటువంటి దేవతలు కూడా అరువు తెచ్చుకుంటారు. అరువు తెచ్చుకున్నటువంటి దేవతా స్థలాలు, హై ప్లేసెస్ అన్నారు. వాటన్నిటిని కూడా పచ్చడి చేశారు. పచ్చడి మాట కూడా బైబిల్లో ఉంది. చూర్ణము చేశాను 4వ వచనం. బయలుదేవతలు, బలిపీఠములు, సూర్యదేవతలు, సన్ గాడ్. ఐగుప్తు దేశంలో సన్ గాడ్ ని ఇప్పటికీ కొలుస్తారు.
ఆ సన్ గాడ్ పేరు రే, ఆర్ఈ. మన అంశంలో ఉన్న ఆ ఈ అక్కడ సన్ గాడ్ పేరు రే, అది నౌన్, మనకి ఇక్కడ ప్రిఫిక్స్. ఏదేమైనా ఆ దేవతా విగ్రహములను, హై ప్లేసెస్, వాటన్నిటినీ కూడా చూర్ణము చేశాడు. ఎవరు? ఈ జోసియా అనేటువంటి ఈ బాలుడైనటువంటి రాజు. ఇంత జరిగిన తరువాత ఆ పట్టణము యజమానులను, 8వ వచనం చూడండి దయచేసి. పదిహేనవ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుట అయిన తరువాత, దేశము మందిరము అంటే రెండు ఒకటేనండి. ఆ దినాల్లో ముఖ్యంగా ఆ దేశంలో ద చర్చ్ అండ్ ద సొసైటీ or the church and the state were a single office, not two offices for temple and the politics. దేవాలయానికి, ఈ రాజకీయ రాజుగారికి, రెండింటికి ఒకే ఆఫీస్ అన్నమాట. రాజుగారు చెప్పింది ఎంత వేదమో, ప్రధాన యాజకుడు చెప్పింది కూడా అంతే వేదం ఆ దినాల్లో. రెండు ఆఫీస్ ఒకటే, రెండు సంస్థలు, ఇన్స్టిట్యూషన్స్ ఒకే ఇన్స్టిట్యూషన్ ఆ దినాలు. సంఘాన్ని సంస్కరిస్తున్నామంటే అటు దేవాలయాన్ని, ఇటు సమాజాన్ని, రెండు ఆ దినాలు అలా ఉంటున్నాయి. కనుక రాజుగారి హస్తము దేవాలయం మీద ఉంటుంది, యాజకుని హస్తము రాజుగారి మీద ఉంటుంది, వైసా వర్స. అందుకే ఇక్కడ చూడండి 8వ వచనం, దేశమును మందిరమును రెండింటినీ కూడా పవిత్రపరచడానికి బాలుడైనటువంటి రాజు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇది సంస్కరణ. ఆ రోజు ఇది క్రియాత్మకంగా జరిగింది. కానీ ఈ రోజున మనం దీన్ని ఒక గమ్యంగా మనం తీసుకుంటాం, ఒక కాన్సెప్ట్గా మనం తీసుకుంటాం. తరువాత 9వ వచనంలో వారు ప్రధాన యాజకుడైన హిల్కియా యొద్దకు వచ్చి, ప్రధాన యాజకుడి పేరు హిల్కియా. సో వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? 10వ వచనంలో యెహోవా మందిరపు పని మీదనున్న పై విచారణకర్తలకు ఇయ్యగా దాన్ని బాగు చేయుటకు, సంస్కరణ చేయడానికి, రెనోవేషన్, బాగు చేయుటకు యూదారాజులు పాడు చేసిన ఇండ్ల, ముందు చెప్పే కదా, వాళ్ళ డాడీ రాజులుగా ఉండి పాడు చేసినటువంటి స్థలాలను బాగు చేయడానికి, దూలములను అమర్చుటకు, ఇండ్లను, చెక్కిన రాళ్లను జోడింపజేయడానికి, రాళ్ళను కొనడానికి చేశారు. ఇదంతా జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా వచనంకి వస్తాను. 14, యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును, డబ్బులు బయటకు తీసుకొని వచ్చినప్పుడు, డబ్బులన్నీ బయటకు తెచ్చేసాం. దేవాలయంలో డబ్బులన్నీ బయటకు వచ్చేసాం. మరి అది ఎంతమందికి ఇష్టం లేదు నా దగ్గర, కానీ ఇక్కడ మాత్రం డబ్బులన్నీ బయటకు వచ్చేసాయి. బయటకు తీసుకొచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కియాకు కనబడెను. ఈ మోషే రాసినటువంటి గ్రంథం ఏంటది? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే 5 పుస్తకాలు. కానీ ఇక్కడ 5 పుస్తకాలు కనపడలేదు, ఒక్క గ్రంథమే కనపడిందంట. దాని పేరు ద్వితీయోపదేశకాండం. నా రీసెర్చ్ కూడా దాని మీదే చేశాను. ద్వితీయోపదేశకాండం నా ఫస్ట్ థీసిస్ ఇక్కడ నుంచే మొదలు పెట్టానండి. జోసియా కనుగొన్నటువంటి పుస్తకం ఈ పుస్తకం, ద్వితీయోపదేశకాండం. ఈ ద్వితీయోపదేశకాండము
ఆ స్క్రైబ్, ఆ చదవరి శాస్త్రికి ఇవ్వబడింది. అది ప్రధాన యాజకుడికి దొరికింది. అది శాస్త్రుని చేతికి అందించబడింది. ఈ శాస్త్రి గారు ఏం చేశారంటే రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయారు. వెంటనే వెళ్ళిపోయి అక్కడ ద్వితీయోపదేశ గ్రంథాన్ని తెరిచారు. మరి ఎక్కడ తెరిచారో, ఏం చదివారో ఇప్పటికీ ఎవరికి తెలియదు. కానీ మొత్తానికి ఆ శాస్త్రి షాఫాను, ఆయన పేరు షాఫాను గారు రాజుగారి ఎదురుగా నిలబడి ఆ భాగం, ఆ గ్రంథంలోని భాగం ఏ భాగమో తెలియదు, అది చదివినప్పుడు రాజుగారి రియాక్షన్ చాలా బాగుందండి. చూడండి, 19వ వచనంలో అతడు అంటే రాజు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని. ఏం జరుగుతుంది ఇక్కడ? రాజుగారిలో రిఫర్మేషన్ జరుగుతుంది, రాజుగారిలో సంస్కరణ జరుగుతుంది. దేని ద్వారా? దేవుని ద్వారా అంటే దేవుని వాక్యము ద్వారా. దేవుని వాక్యము రాజులను కదిలించేది. తర్వాత రాజుగారు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? 21వ వచనంలో, మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలోని మాటల విషయమై నా కొరకును ఇశ్రాయేలు యూదా వారిలో, ఇశ్రాయేల్ అంటే నార్దర్న్ కింగ్డమ్, యూదా అంటే సదర్న్ కింగ్డమ్, ఈ 2 రాజ్యాల వారిలో శేషించిన వారి కొరకు యెహోవా యొద్ద విచారించుడి, ప్రార్థన చేయండి. ఏంటి ఇలా జరుగుతుంది? చదవనటువంటి వాక్యము మా మీదకు శాపముగా రాకూడదు. ఉత్తర రాజ్యాన్ని పరిశోధించండి, దక్షిణ రాజ్యాన్ని పరిశోధించండి అంటూ రాజుగారు ఆజ్ఞ జారీ చేశాడు. ఇప్పుడు ఇంకా అవ్వలేదండి. తర్వాత ఇప్పుడేమన్నాడు చూడండి, అసలు సంస్కరణ తనలో నుంచి బయటకు వస్తుంది. ఏమన్నాడు? మన ఇతరులు ఈ గ్రంథమునందు వ్రాయబడిన సమస్తమును అనుసరింపకయు. చూసారు, ఒప్పుకుంటున్నాడు. నేను రాసుకున్న ఫస్ట్ పాయింట్ ఏంటి? సుదీర్ఘ కాలం నుండి దేవుని వాక్యమును విడిచిపెట్టి తిమ్మని అంగీకరించుము. రాజుగారు ఏమంటున్నాడు? దేవుని వాక్యమును మన పితరులు ఈ గ్రంథమందు రాయబడిన సమస్తమును అనుసరించడం లేదు. అర్థమవుతుందా? చిన్న ఉదాహరణ చెప్తాను. సమాధానము అనే మాటకు ఇంగ్లీష్లో ఏమంటారు? సమాధానం. సమాధానం అంటే ఇంగ్లీష్లో రికన్సిలియేషన్. రికన్సిలియేషన్ అంటే 2 వ్యక్తుల మధ్య రాజీ అన్నమాట, లేకపోతే 2 దేశాల మధ్య రాజీ. ట్రీటీ అని కూడా అంటాం. ట్రీటీ జరగాలి, రాజీ అని కూడా అంటాం. రాజీ జరగాలంటే అంతకుముందు ఏం జరిగి ఉండాలి? రాజీ జరగాలంటే అంతకుముందు ఏం జరిగి ఉంటే రాజీ జరగాలి. ఎవరికి అర్హత ఉంది? విడిపోయిన వారికి. విడిపోవడమే దానికి అర్హత. విడిపోయిన వారే రాజీ చేసుకోగలరు. ఇక్కడ వినూత్నపరుచుకునేది ఎవరు? రీడిస్కవర్ చేసేది ఎవరు? వినూత్నపరుచుకునేది ఎవరు? ఎవరంటే పాతబడిపోయినటువంటి. When you make things new, when things get old,
పాతపడిపోతేనే కొత్తగా చేసుకుందాం రండి అనే విధానం వస్తుంది. ఇక్కడ మన పితరులు ఏం చేశారు? ధర్మశాస్త్రమును అనుసరింపక ఉన్నారు. పితరులు అంటే ఎవరు? వాళ్ళ డాడీయే, వాళ్ళ గ్రాండ్ ఫాదర్, వాళ్ళ ఫాదర్స్ ఫాదర్, ఫాదర్స్ 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 ఫాదర్ ఫాదర్ అంతా వాళ్లే. సదర్న్ కింగ్డమ్ అంతా కూడా దావీదు సంతతే. దావీదు గర్భము నుంచి వచ్చిన వారందరూ రాజులైపోయారు. మన పితరులంటే వాళ్ళ ఆయనలు, వాళ్ళ తండ్రులే. దాని అర్థం ఏంటంటే మా తండ్రులు దేవుని వాక్యాన్ని విస్మరించారు అంటే అర్థం ఏంటంటే నేను కూడా విస్మరించానని కాదా అని ఆయన పరోక్షంగా అంగీకరిస్తున్నాడు. దేవుని వాక్యము అనుసరింపక, ఒకవేళ అనుసరించడం లేదని అంగీకరించు, అది పాయింట్. దేవుని వాక్యమును విడిచిపెట్టితమని నీవు అంగీకరించాలి. ఎందుకంటే నీవు దేవుని వాక్యానికి చాలా తక్కువ టైం ఇస్తున్నావు. అంటే నీవంటే నేను అందరం దేవుని వాక్యానికి చాలా తక్కువ టైం ఇస్తున్నాం. మనం దాన్ని అంగీకరించమంటున్నాడు దేవుడు. ఎందుకు అంగీకరించాలంటే, ఎందుకంటే ఈ అంగీకరించడం ద్వారా మనము ఏం చేస్తున్నామంటే నూతన కార్యాన్ని చేయగలం. నీవు మొదటిగా దేవుని వాక్యం చదవడం లేదు, వినటం లేదు, ధ్యానం చేయడం లేదు అని నీవు అంగీకరిస్తే నెక్స్ట్ మెట్ ఏంటంటే నీవు అంగీకరించడానికి ఇష్టపడతావు, దానికి సమయం కేటాయించడానికి ఇష్టపడతావు. When you discovered, now it is time to rediscover. నువ్వు ఒకప్పుడు డిస్కవర్ చేయకుండా ఇప్పుడు రీడిస్కవర్ అంటే ఎలా కుదురుతుందండి? ఇప్పటికే నువ్వు డిస్కవర్ చేస్తున్నావు దేవుని వాక్యాన్ని, అది దాని భావం. అయితే ఇక్కడ మేము మా పితరులు దేవుని గ్రంథాన్ని మేము పెడచెవిని పెట్టాం. లేకపోతే ఆ దేవాలయాన్ని క్లీన్ చేసేటప్పుడు దొరకపోయిందండి ఆ పుస్తకం. నేను విలేజెస్లో పాస్టర్గా పనిచేసినప్పుడు బ్రోదర్ స్నానానికి వెళ్ళినప్పుడు బైబిల్ తీసుకెళ్ళేవాడిని కాదు. ఈయనమ్మ బైబిల్ ప్రార్థన చేయాలంటే వాళ్ళు ఎక్కడెక్కడో పెట్లో తీసేవాళ్ళు, లేకపోతే ఎక్కడో పైన అల్మారా పైన తీసి దాన్ని అప్పుడు తులుపడం ప్రారంభించాడు. తులిపే టైంలో గుర్తొస్తుంది అన్నమాట బైబిల్. ఇక్కడ అదే జరిగింది. రాజుగారి యొక్క ఇంటిలో అనగా దేవుని ఆలయంలో దేవాలయాన్ని క్లీన్ చేయడానికి వెళ్ళారు. దాన్ని రెనోవేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక అల్మారా దొరికింది. ఇది అంటే దీన్ని ఎక్కడ మూసిపెట్టారో దీన్ని, అందుకే చింపేసుకున్నాడు బట్టలన్నీ. పశ్చాత్తాపం. మా పితరులు ఈ విధంగా చేశారు, మనము కూడా ఈ విధంగానే చేస్తున్నాం. కన్ఫెస్, అంగీకరించు. ఎందుకంటే అంగీకరించకపోతే ఏమంటున్నాడు? యెహోవా కోపము, చూడండి 21వ వచనం చివరి లైన్, యెహోవా కోపము మన మీదకి అత్యధికముగా వచ్చినది. క్లీన్ చేసుకుంటున్నాడు పాపం, దేవాలయాన్ని క్లీన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడే చేసుకుంటున్నాడు, తన యొక్క అంగీని చెప్పుకొని అంగీని క్లీన్ చేసుకుంటున్నాడు, తన మనస్సుని క్లీన్ చేసుకుంటున్నాడు, తన హృదయాన్ని శుభ్రపరుచుకుంటున్నాడు, తన దేహం అంతటిని దేవుని సన్నిధానంలో ఇటు ప్రవక్తల ఎదుట, ఇటు శాస్త్రుల ఎదుట, దేవుని గ్రంథము ఎదుట, ద్వితీయోపదేశ కాండము చదవబడేటువంటి గ్రంథము ఎదుట ఆయన తన యొక్క పాపమును, తన తప్పిదమును ఒప్పుకొని ఆయన పశ్చాత్తాపడి ఇప్పుడు నేను పరిశోధన ప్రారంభించాలనుకుంటున్నాను. ఇది ఒక దిద్దుబాటు. ఈ దిద్దుబాటు మనకు అవసరమైంది. రెండవ భాగం ప్రకటన గ్రంథం. చూడండి దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి
వచనం చూడండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయను. సంఘపు దూత అంటే ఎవరు? సంఘపు దూత అంటే సంఘాన్ని నడిపించేవాడు. అతను పాస్టర్ కావచ్చు, బోధకుడు కావచ్చు, కేటకిస్ట్ కావచ్చు, లీడర్ కావచ్చు, బిషప్ కూడా కావచ్చు. కొన్ని కామెంటరీలు బిషప్ అని ఖండితంగా కూడా చెప్పాయి. ఇదంతా కూడా వాళ్ళందరినీ తిట్టి రాశారు కాబట్టి నేను కామెంటరీస్ లో ఏమేం పేర్లు సజెస్ట్ చేశారో నేను ఆ పేర్లు చెప్పదలుచుకున్నాను. సెన్సిటివ్ మ్యాటర్. ఇంతకు ఏమని రాశారు చూడండి, చాలా మంచిగా రాశారు. మొదట్లో దేవుడు చక్కగా వాళ్ళందరినీ, దైవజనులందరినీ పొగిడి, ముఖ్యంగా ఆ ఎఫెసస్ సంఘం యొక్క దైవజనులను పొగుడుతూ ఘనపరుస్తూ ఏమన్నాడు చూడండి. 2వ వచనం, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఓ పాస్టర్ గారికి ఎందుకంటే మంచి పొగడ్తే ఏం కావాలండి? సంఘ నాయకుడికి దేవుడు ఇలా అంటే వెరీ గుడ్, అందరికి బాగానే ఉంది. ఇప్పుడు చూడండి, ఓ దైవజనుడా, నీవు దుష్టులను సహింపలేవనియు. ఇది కూడా వండర్ఫుల్. నీవు దుష్టులను సహింపలేవు. తర్వాత అపోస్తులను కాకయే తాము అపోస్తులమని చెప్పుకొనొచ్చు వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. అంటే నువ్వు చాలా మందిని ఖండించావు. ఓ దైవజనుడా, దైవజనుడు కాని వాళ్ళని నువ్వు ఖండించావు. దైవజనుడా, నువ్వెంత గొప్ప దైవజనుడు. అది కూడా బాగానే ఉంది. 3వ వచనం, నీవు సహనము కలిగి. అబ్బా, సహనం కలిగింది. ఆ దైవజనుడికి సహనం కూడా ఉందంట. సహనం కలిగి నా నామము నిమిత్తము భారము భరించావు. సో ఫైన్. నీవు అలసిపోలేదు. ఎంత కష్టపడి పనిచేస్తున్నావు, ఎంత కష్టపడి సేవ చేస్తున్నావు ఓ దైవజనుడా అని పొగుడుతూ, నువ్వు అలసిపోలేదు. చదవడం ఉందా లేదా మా మాట? అలసిపోలేదు అని నేను ఎరుగుదును. ఇప్పుడు చూడండి, స్టోరీ ప్రారంభమైంది. రిఫర్మేషన్ స్టోరీ. 4వ వచనం ఏమనుంది? అయినను నాకు ఈ జీవితం అంతట్లో కూడా నాకు ఇష్టమైన మాట ఏదైనా ఉందంటే అయినను. అయినను అనే మాటలో ఎంత లోతైన మర్మం ఉంటుందో కదా. అన్ని చెప్పి అయినను అంటే అయినను ఇప్పటి వరకు ఎంతో గొప్పగా చెప్పాడు దేవుడు దైవజనుడు గురించి. చాలా విషయాలు చెప్పాడు. దైవజనుడు పొంగిపోయే విధంగా దేవుడు మాట్లాడాడు. ఇప్పుడేమన్నాడంటే, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇన్ని మంచి పనులు నువ్వు చేస్తూనే ఉన్నావు, దుష్టులను ఎదురిస్తున్నావు. దైవజనుడు తప్పు చేస్తే ఆ దైవజనుడు తప్పు చేస్తున్నాడు అని గొప్పగా చెప్పిన దైవజనుడు కూడా నీవే. ఇంత గొప్ప నీతిగా సేవ చేస్తున్నావు. కానీ అయినను నేను నీ మీద తప్పు ఒకటి మోపుతున్నాను. సిద్ధంగా ఉండు. ఏంటా తప్పు? 4వ వచనం, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. చూసారా? మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ఈ ప్రేమ అనే మాటకు నెంబరింగ్ ఇచ్చామనుకోండి, ప్రేమ 1, ప్రేమ 2, ప్రేమ 3, ప్రేమ 4 ఎంతవరకు ఇచ్చుకోవచ్చు? న్యూమరాలజీ చదివాను, ఇన్ఫినిటీగా ఇన్నైనా ఇచ్చుకోవచ్చు.
కానీ ఇక్కడ ఏంటిది నెంబర్ 1, ప్రేమ 1, నెంబర్ 1, మొదటి ప్రేమ. ఎందుకు మొదటి ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? నీవు తల్లి గర్భంలో రూపుదిద్దక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను రూపుదిద్దుకున్నాను. నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడు వెలుపలికి వచ్చిన తదుపరి నీలో ఏముంది? మొదటి ప్రేమ. తప్పటడుగులు వేసే సమయంలో నీవు తల్లిని తండ్రిని కౌగిలించుకున్నటువంటి విధానం 40 సంవత్సరాల వయసులో అదే కౌగిలింత ఉంటుందా? నాకు తెలియదు. ఉంటుందా? ప్రేమ నెంబర్ 40 ఏమో, అది 40 years కాబట్టి. ఫస్ట్ లవ్, మొదటి ప్రేమ. ఆ మొదటి ప్రేమను దేవుడు హైలైట్ చేస్తున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? నీవు ఆ మొదట నీకుండిన ఆ ప్రేమను నీవు వదిలితివి అంటే బాగా గుండె వేదనకు గురయ్యేటువంటి మాట. మొదట్లో ప్రేమించిన విధం ఇప్పుడు లేకపోతే ఎవరైనా హర్ట్ అవుతారు. దేవుడు ఇంకా హర్ట్ అవుతాడు. ఒకవేళ మనం చూసి చూడట్టుకు పోతామేమో, ఈ లోకం ఇంతేలే అని. కానీ దేవుడు అలా కాదు. ఆయన సృష్టి ఈ లోకం. ఆయన మనమందరం కూడా మొదటి ప్రేమలో ఉండాలని సృష్టించుకున్నాడు ఈ లోకాన్ని. 8 సంవత్సరాల బాలైనటువంటి జోసియా కుడికి కానీ ఎడమకు కానీ తిరగలేదు. మొదటి ప్రేమలోనే ముందుకు సాగిపోయాడు 8 సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడు. ఇప్పుడు రీలివింగ్ అంటే జ్ఞాపకం చేసుకో. రీలివింగ్ అంటే జ్ఞాపకం చేసుకునటం. చాలా కాలం క్రిందట నువ్వు మర్చిపోయిన దాన్ని జ్ఞాపకం చేసుకోవటం రీలివింగ్ అనగా. నీవు ఆ మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకో. 5వ వచనంలో నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకొని, జ్ఞాపకం చేసుకునే మాట ఇక్కడ కూడా ఉందండి. అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. నీ మొదటి ప్రేమలో మొదటి పనులు ఏం చేశావు? లవ్ నెంబర్ 1లో యాక్షన్ నెంబర్ 1 ఏంటి? వాట్ ఆర్ ది ఫస్ట్ యాక్షన్స్ ఆఫ్ ద ఫస్ట్ లవ్? అవి ఎన్ని యాక్షన్స్ అయినా కావచ్చు, కానీ మొదటి ప్రేమలో ఉన్నవే అవి నాకు కావాలి. గాడ్ ఈస్ డిమాండింగ్ దట్ ఫస్ట్ లవ్, ద టెండర్ లవ్, ద ట్రూత్ఫుల్ లవ్, ద ఒరిజినల్ లవ్, బ్యాక్ టు బేసిక్స్. ఇప్పుడు ఎంతో మనం పొందుకున్నాం, జ్ఞానం పొందుకున్నాం, చదువు పొందుకున్నాం, ఉద్యోగం పొందుకున్నాం, పరపతి పొందుకున్నాం, ఇవన్నీ పొందుకున్నాం. కానీ మొదటి ప్రేమను మాత్రం ఎప్పుడో వదిలేశాం. దేవుడు ఆయన వచ్చుకున్నాడు. ఇంత మంచి దైవజనుడని కితాబిచ్చి దేవుడు అమాంతంగా దైవజనులను ఆకాశానికి ఎత్తి ఒక్కసారి ఏమన్నాడు? ఓ దైవజనుడా, దుఃఖిస్తున్నాను. నీలో మొదటి ప్రేమ ఏమైపోయింది? మొదటి ప్రేమ అనగా దేవునితో పునఃసంధానము గావించుట, రీయునైట్ విత్ గాడ్. ఎందుకంటే 7వ వచనం నుండి చెప్పుచున్న మాట, ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును కాక అంటూ, ఆ వినినటువంటి వాడు జయము పొందుతాడు. నీవు నిజంగా మొదటి ప్రేమ కనపరిస్తే జయము నీదే, విజయము నీదే. మొదటి ప్రేమలో
ఎక్కడా లేదు. నేను ఒక మ్యారేజ్ ప్రసంగం వింటున్నానండి. ఆ రోజు పెళ్లి చేసిన నేనైనా ప్రసంగం నాది కాదు, గెస్ట్ స్పీకర్ వచ్చాడు. ప్రసంగం చేస్తూ ఒక ఆయన గెస్ట్ స్పీకర్ ఏమంటాడంటే, మీరు జీవితాంతం ప్రేమించుకోండి, బాగా ప్రేమించుకోండి దంపతులారా అని. ఒకవేళ ప్రేమించుకోలేకపోతే నటించండి, నటించండి అన్నాడు. దంపతులు నటిస్తే పర్వాలేదేమో కానీ దేవుడికి నటన కుదరదు. ఆయనకి ఒరిజినల్ ఆవియంలో ఉన్నటువంటి ప్రేమ కావాలి. అప్పుడేం జరుగుతుందంటే నీవు జయిస్తావు, ప్రతి విషయంలో జయిస్తావు. దేవుడు నీకు జయాన్ని అందిస్తాడు, అపజయానికి తావు లేకుండా చేస్తాడు. జీవవృక్ష ఫలములు నిన్ను భుజింపనిస్తాడు. అది ఇక్కడ రాసున్న మాట. కనుక ఈ మొదటి ప్రేమలో ఉన్నటువంటి ఆ మర్మం అలాంటిది. మొదటి ప్రేమ ఆ ఎదుటి వ్యక్తులను అల్లాడిస్తుంది. మొదటి వ్యక్తిని ఆ మొదటి ప్రేమతో నీవు కదిలించగలవు. దేవుని యొద్ద నుంచి పొంగేటువంటి ఆ మొదటి ప్రేమ నీవు స్వీకరించి నీవు ఆ మొదటి ప్రేమ కనపరచగలిగితే దేవుడు నీకు జయమిస్తాడు. కనుక నీవు ముందుకు వెళ్ళాలంటే మొదటి ప్రేమ కొరకు నువ్వు వెనక్కు వెళ్ళాలి. The goals are forward, but to achieve, travel backward. See the paradox. మొదటి ప్రేమ వెనకుంది, దాన్ని పట్టుకో, అప్పుడు ముందుకు వెళ్ళగలం. అది యేసుక్రీస్తు మనకి ఇచ్చినటువంటి సందేశం. తరువాత ప్రియ దేవుని బిడ్డలారా, చివరి మాట లేక మూడవ మాట స్వార్థ పట్టణంలో మనము చూస్తాం. కట్టుటకు పడవేయుట. దాన్ని పడేసేయండి అని అంటాం, కానీ ఎందుకు? కట్టుకోవడానికి. డీకన్స్ట్రక్ట్. వై? టు కన్స్ట్రక్ట్. కట్టుటకు పడవేయుట. కట్టుటకు పడవేయుట. ఇక్కడ సందర్భం ఏంటంటే స్వార్థ భాగంలో యేసుక్రీస్తు వారు యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో ఏం జరుగుతుంది? అక్కడ వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ దేవాలయంలో ఉన్నటువంటి యాజకులు యాజకులు అంటే ఎవరు? పాస్టర్స్. ప్రధాన యాజకులు ఇంకా పెద్ద పాస్టర్. వీళ్ళందరూ కూడా ఈ రాజకీయ నాయకులతో, చర్చి స్టేట్ ఒకటని చెప్పుకున్నాం కదా, వీళ్ళంతా ఏకమైపోయారు. ఈ చర్చ్ నుంచి వచ్చేటువంటి రెవెన్యూ గవర్నమెంట్కి వెళ్ళిపోవాలని చెప్పి ఈ టెంపుల్ చర్చ్ని కూడా ఒక పావుగా వాడుకుంటున్నారు. యేసుక్రీస్తు లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా చూశారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? గొర్రెలను అమ్ముతున్నారు, ఎడ్లను అమ్ముతున్నారు, పౌరాళ్ళు అమ్ముతున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వారి డబ్బు చల్లటం లేదు. కరెన్సీ చల్లడం లేకపోయేసరికి కరెన్సీ మార్చే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ చూశాడు. వీళ్ళందరినీ చూసేసరికి యేసుకు ఒక దుఃఖం వచ్చేసింది. యేసుక్రీస్తును ఎందుకు సిలువ వేశారు అనే దానికి ఏకైక జవాబు ఏంటంటే ఆయన ఒక సంస్కరణకర్త. He was a reformer. So was he crucified. వీళ్ళందరినీ చూసి ఆయన దుఃఖించాడు. ఆయనలో ఉగ్రుడు బయటికి వస్తున్నాడు. ఏం చేశాడు ఆయన? He now deconstructs the whole scenario. He deconstructs the structures, the government and the temple, the government and the religion, the church and the state. He deconstructs to construct. మనం చేయగలమా?
ధైర్యంగా మాట్లాడగలవా పోని? ఆయన ఏం చేశాడు? వీళ్ళందరినీ, గొర్రెలను ఎడ్లనన్నింటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చి వారి రూకలు చల్లివేసి, చూడండి ఆయన ధైర్యం. ఆయన డబ్బున్న మనిషి కాదు, ఆయన పదవున్న మనిషి కాదు, ఆయన వెనక హంగు బలం లేదు, ఆయన వెనక ఆర్భాటం లేదు, ఎవరూ లేదు ఆయనకి. ఆర్థిక బలం లేదు, ఏమీ లేదు, ఏ బలం లేదు ఆయన. దైవ బలం తప్ప ఏ బలం లేదు ఆయనకి. ఆయన దేవాలయంలో ప్రవేశించి వీళ్ళందరినీ చల్లా చెదురు చేసి పాడేశాడు. వారి బల్లలు పడద్రోసి, 15వ వచనంలో ఉంది, వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్ము వారితో ఇక్కడ నుండి తీసుకొని పండి, గెట్ అవుట్. మన భాషలో చెప్పాలంటే గెట్ అవుట్, గెట్ లాస్ట్. ధైర్యంగా పలికాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు డీకన్స్ట్రక్ట్స్, డిస్మాంటిల్స్ టు మ్యాంటిల్, డీకన్స్ట్రక్ట్స్ టు కన్స్ట్రక్ట్ అని తన వేదన వెళ్ళగొడుతున్నాడు. నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ ఈ దిద్దుబాటు అనగా కట్టుటకు పడవేయుట, ఈ సంస్కరణ అనగా సంస్కరించడానికి ముందుకు రావడం. యు బ్రేక్ ఇట్, పగలగొట్టు. ఎందుకు? దాన్ని తిరిగి నిర్మించడానికి, దాన్ని ఐక్యపరచడానికి పగలగొట్టు. మావాడు కుండ పగలగొట్టినట్టు మాట్లాడతాడండి అంటారు. యేసుప్రభు వారు కూడా అలాగే మాట్లాడారు. కుండ పగలగొట్టినట్టు మాట్లాడారు. అసలు కుండే పగలగొట్టారు. టేబుల్స్ అన్ని కూడా అప్సైడ్ డౌన్, ఈ ఓవర్ టర్న్ ద టేబుల్స్. ఇక్కడ చూడండి 17వ వచనంలో, ఈ మాట చెప్పక ముందు ఒక సామెత గుర్తు చేస్తాను. మనకు తెలుగులో ఒక సామెత ఉంది. అయ్యో పేర్లు వాడేదిలే కానీ పేరు తీసేసి చెప్తాను సామెత. ఒక ఆయన పెళ్లి మరొక ఆయన చావుకు వచ్చిందంట. ఈ మాట చూడండి 17వ వచనం. వారి 17వ వచనం, ఆయన శిష్యులు ఏమన్నారు? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి, నీ ఇంటి అంటే దేవుని యొక్క దేవాలయం, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్టు వారి శిష్యులు జ్ఞాపకం చేసుకునేది. అంటే నీకు ఏదైనా ఆసక్తి ఉంటే, నువ్వేదైనా దిద్దుబాటు చేయాలనుకుంటే, నువ్వేదైనా సంస్కరణ చేయాలనుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? నిన్ను భక్షిస్తారు, అంటే నిన్ను చంపుతారు. అతని మందంలో రాజుగారు చేశారు కాబట్టి వారు ఏమీ జరగలేదులే కానీ, మార్టిన్ లూథర్ గారు సంస్కరణ చేసినప్పుడు ఆయన చంపుదామని ప్లాన్ వేశారు. దేవుడు ఎలాగో కొంచెం త్రుటిలో తప్పింది. లాస్ట్ చివరి దశలో వాట్స్బర్గ్ అని ఊరు వెళ్ళిపోయాడు. అఫీషియల్ గానే తప్పించుకున్నాడు మరణాన్ని. దేవుడు తప్పించాడు. సంస్కరణ చేసేవారు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఏ మాట? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నిన్ను భక్షించు. మా యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఈ సంస్కరణను బట్టి తన శిష్యులు ఇచ్చినటువంటి సాక్ష్యం ఇది ఎక్కడ ఉందంటే కీర్తన 69:9 ఉందండి మాట. ఆ కీర్తన 69:9 కూడా నేను చదువుతాను. నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించున్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి అనే మాట చూస్తాం. కనుక మనము పగలగొట్టడానికి, సంస్కరణ చేయటానికి, ధైర్యంగా మాట్లాడటానికి
ఒక గొప్ప కార్యము చేయడానికి ఏం కావాలంటే ధైర్యం కావాలి. ఈ మాటను బట్టి త్యాగం కావాలి. నిన్ను భక్షిస్తారు, భక్షించినా పర్వాలేదు అనేటువంటి త్యాగం కావాలి. మన పితరులు, పూర్వీకులు మీరందరూ కూడా త్యాగం చేశారు. త్యాగం తమకు తాముగా చేసుకున్నారు. ఇట్స్ ఎ విల్ఫుల్ సాక్రిఫైస్ అండ్ ఇట్ వాజ్ ఎ బోల్డ్ డెసిషన్. యేసుక్రీస్తు వారు కూడా అదే విధంగా ధైర్యంగా ముందుకొచ్చారు. కనుక యు డిస్ట్రక్ట్ టు కన్స్ట్రక్ట్. మనకి చర్చెస్లో చాలా మంది మాట్లాడే ధైర్యం లేక వెనక్కి ఉండిపోతూ ఉంటారండి. చర్చ్ ప్యూస్ అంటే అడ్మినిస్ట్రేటివ్ టేబుల్స్, ముందు కూర్చొని మాట్లాడే టేబుల్స్ ని ప్యూస్ అంటారు. చర్చ్ ప్యూస్లోకి రావడానికి ధైర్యం సరిపోవట్లేదు, పరువు పోతుందని. సేవ అంటే పరువు పోగొట్టుకోవటమే, సేవ అంటే భక్షించుకోవటమే, సేవ అంటే త్యాగం చేయటమే. అడ్మినిస్ట్రేటివ్ బాడీలోకి రావాలి, సంఘ పెద్దలుగా రావాలి, సంఘ సంస్కరణలు చేయాలి, ముందుకు రావాలి, ధైర్యంగా నిలబడాలి, ధైర్యంగా మాట్లాడాలి. ఆయన సంఘ సేవకుడైనా, పెద్దయినా, పాస్టర్ అయినా, బిషప్ అయినా, మరి ఎవరైనా, అక్కడ జనరల్గా ఒక పదం వాడాడు దేవుడు, దూత. ఎఫ్ఎస్సి సంఘ దూతకు రాయునది. ఏంజల్, whatever capacity, you are an angel, come, reform, rediscover, relive, rekindle your faith. ఇక్కడ పాత నిబంధనలో ఒక సంస్కరణ కోసం జోసియా ప్రవేశపెట్టినటువంటి ఈ సంస్కరణలో ఏం జరిగిందంటే, తనను తాను సంస్కరించుకోవడం మాత్రమే కాదు కానీ ఆయన అనేకులను ఆహ్వానించాడు. తన క్రింద ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ఆయన కలుపుకుంటున్నాడు. ఆల్ ది అఫీషియల్స్ ఆఫ్ ద సిటీ, ఆల్ ది అఫీషియల్స్ ఆఫ్ ద కింగ్డమ్, ఆల్ ది అఫీషియల్స్ ఆఫ్ ద రిలీజియన్ వర్ ఇన్వైటెడ్ into this information, and that was holistic. అక్కడ ప్రారంభమైంది. హెజికియాల ప్రారంభం చేసింది వారి మనవడైనటువంటి జోసియా కొనసాగించాడు. ఆ తర్వాత 10 మంది రాజులు కొనసాగించారు. తరువాత 15వ శతాబ్దంలో లేక 16వ శతాబ్దంలో కొంతమంది మన కథలిక్ సంస్కరణ కర్తలు దాన్ని కొనసాగించారు, మరొక కోణంలో కొనసాగించారు. కానీ అంత భయంకరమైనటువంటి ఒత్తిడితో కూడినటువంటి ఆ చారిత్రక సంఘటనలు చేయమనైతే నేను చెప్పడం లేదు. కానీ రిఫర్మేషన్ యాజ్ ఎ కాన్సెప్ట్ అండ్ అడ్వకేట్, దాన్ని ఒక అంశంగా తీసుకొని దానికి ప్రభావితులమై, చరిత్రకు ప్రభావితులమై ఒక అంశముగా దాన్ని పరిగణించి స్వీకరించి మనము ఈ విధంగా దేవుని రాజ్య విస్తరణలో, సంఘ నిర్మాణ విషయంలో, సంఘ దిద్దుబాటు విషయంలో, మన దిద్దుబాటు విషయంలో మనము బలము కలిగి త్యాగమైనటువంటి నిర్ణయాలు చేసుకుంటూ మనం ముందుకు సాగిపోదాం. అప్పుడు సంఘం నిలబడుతుంది. దీనికి కనీసం ఈ దిద్దుబాటు చేయలేనటువంటి పక్షంలో మనము వెనుకకు వెళ్ళి మన యొక్క ప్రారంభాలు, మన యొక్క మూలములు వెతికి మొదటి ప్రేమను తీసుకొని వచ్చి ఆ మొదటి ప్రేమను పంచితే అదే ఈ దిద్దుబాటు యొక్క ఆరంభం. దట్ ఈస్ ది ఇనాగ్యురేషన్ ఆఫ్ ది రిఫర్మేషన్, గోయింగ్ బ్యాక్ టు ది బేసిక్స్, ఒరిజినల్ పాస్ట్ ఫస్ట్ లవ్, టు గో ఫార్వర్డ్, గో బ్యాక్. దేవుడి మాటల ద్వారా మనమే సిద్ధపరచుకొని
ఈ దిద్దుబాటు ఒక అంశంగా స్వీకరించి మన సంఘాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని మనము సంస్కరించుకుందాం. దేవుని మొదటి ప్రేమను కలిగి ఉందాం. దేవుని ఉగ్రతకు పాత్రలు కాకుండా నిమిత్తము దేవుని వాక్యాన్ని చేతబట్టి ఈ ధ్యానంలో మనం ముందుకు సాగుతూ ఆయన ఇచ్చేటువంటి కృపకు పాత్రలుగా ఆ విధంగా దేవుడు మనలను సంస్కరించి ఈ సంస్కరణలో మనము బలమైనటువంటి యోధులుగా, స్తూపములుగా నిలబడి ముందుకు వెళదాం. దేవుడి కృప మనందరికీ అనుగ్రహించి మనలను, మన కుటుంబాలను, మన వ్యక్తిగత జీవితాలను ఫలింపచేసి ఆశీర్వాదాలను నడిపించిన గాక. ప్రార్థన చేసుకో. పరిశుద్ధాత్ముడా, మీరు ఈ లోకంలో సంస్కరణలు జరిగించు వారిని అనేక మందిని లేవనెత్తారు, వారికి ధైర్యాన్ని ప్రసాదించారు. తద్వారా వారి జయము ద్వారా సంఘాన్ని కాపాడినందుకు మీకు స్తోత్రాలు. ఈ మా తరంలో, ఈ యుగంలో మేము మొదటి ప్రేమను మేము కనుగొని మమ్మల్ని మేము సంస్కరించుకొని మా ముందు ఉన్నటువంటి విశ్వాస జీవితంలో, సంఘ జీవితంలో మేము ఈ యొక్క విశ్వాసమును మరలా కనుగొని మీకు మేము పునఃసంధానం చేసుకునడానికి మమ్మల్ని సంఘమును ఆయుధపరిచి, బలపరిచి, దీవించి, నడిపించమని, ఫలింప చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి.